గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భారత్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఏకలవ్య మోడల్ స్కూల్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2021 అండి. ఇందులో భారీ ఖాళీలతో మనం ముందుకు రావడం జరిగింది. టీచింగ్ ఫ్యాకల్టీలో వాళ్ళకు పెద్ద శుభవార్త, 3479 వేకెన్సీతో మన ముందుకు రావడం జరిగింది. సో ప్రస్తుతానికి మనము ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మనకు హైలైట్స్ ఆఫ్ ఏకలవ్య మోడల్ ఎడ్యుకేషన్ స్కూల్ గురించి మాట్లాడుకుందాం. డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అండి. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కంట్రోల్లో ఉందండి. ఈ టోటల్ వేకెన్సీ వచ్చి 3479 అండి. పోస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీస్ అండ్ టీజీటీస్ అండి. స్టేట్స్ వచ్చేసి 17 స్టేట్స్ ఇందులో ఉండడం జరిగింది. ఆ 17 స్టేట్స్లో మన తెలుగు రాష్ట్రాలు 2, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం జరిగింది. దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది అండ్ 30 ఏప్రిల్ లాస్ట్ డేట్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ డేట్ 1 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది అండ్ 30 ఏప్రిల్ లాస్ట్ డేట్ అండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి వాళ్ళు టెంటేటివ్గా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత మనకు ఇంటర్వ్యూ మాత్రం ఉంటుందండి. సో మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మనము ఇండివిజువల్ వేకెన్సీస్ చూద్దామండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీకు చెప్తాను నేను. ప్రిన్సిపల్ వేకెన్సీ వచ్చేసి 14 వేకెన్సీస్ ఉన్నాయి. వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి 0 వేకెన్సీస్ అండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి 97 వేకెన్సీ మాత్రం ఉండడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో టోటల్ వచ్చేసి 117 వేకెన్సీస్ ఉన్నాయండి. మీరు కనుక చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో 117 వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అండ్ తెలంగాణలో వచ్చేసి ప్రిన్సిపల్ వేకెన్సీస్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి 6 వేకెన్సీస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి 77 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి 168 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 262 వేకెన్సీస్ ఉన్నాయండి. తెలంగాణలో 262 వేకెన్సీస్ అండి. ఆంధ్రాలో 117 వేకెన్సీస్. టోటల్ వచ్చేసి మనకు 379 వేకెన్సీస్తో మనం ముందుకు రావడం జరిగింది. ఓన్లీ ఇన్ తెలుగు రాష్ట్రాల్లో మనకు 379 వేకెన్సీస్తో మనం ముందుకు రావడం జరిగింది. ఈ చక్కటి అవకాశం మాత్రం మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి మీకు చెప్తానండి. అసలు మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, అసలు ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఎందుకు వచ్చింది అనేది, ఎలా వచ్చింది, అసలు దీని మెయిన్ మోటివ్ ఏంటని మీకు చెప్తాను, దయచేసి వినండి. ఇది వచ్చేసి ఫ్లాగ్షిప్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద ట్రైబల్ స్టూడెంట్స్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ అండి. ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ అనేది ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. అండ్ ట్రైబల్ స్టూడెంట్స్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ అండి. ద స్కీమ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1998. ఈ స్కీమ్ వచ్చేసి 1998 నుంచి ఆపరేషన్ ఉందండి. కానీ మేజర్ రివాంపింగ్ వచ్చేసి 2018-19లో మనకు రివాంప్ జరగడం జరిగింది. ఎందుకంటే టు ఇంప్రూవ్ ద జోగ్రఫికల్ అవుట్రీచ్ టు ది స్కూల్స్ టు ద ఎవ్రీ బ్లాక్ విత్ 50% ఆర్ మోర్ ఎస్టీ పాపులేషన్ అండ్ 20,000 ఆర్ మోర్ ట్రైబల్ పర్సన్ విత్ అన్ ఎయిమ్ టు ఇంప్రూవ్ యాక్సెసిబిలిటీ టు స్కూల్స్. మనం కనుక చూసుకుంటే ఎస్టీ పాపులేషన్ వచ్చేసి 20,000 కంటే ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మనకు స్కూల్కి పిల్లల్ని పంపించడానికి ఈ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ ద రివాంప్డ్ స్కీమ్ 450 న్యూ స్కూల్స్ విల్ బి సెటప్ ఇన్ అడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ 288 స్కూల్స్, దేర్ బై టేకింగ్ ద టోటల్ నెంబర్ స్కూల్ టు 740 ఇన్ కమింగ్ ఇయర్స్ అండి. మనం ఇక్కడ కనుక చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పెద్ద ఎత్తున రివాంప్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకు 288 స్కూల్స్ మాత్రం ఉండడం జరిగింది ప్రజెంట్. దానికి మళ్ళీ తోడుగా 452 స్కూల్స్ మాత్రం యాడ్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ నోటిఫికేషన్లో రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి 740 స్కూల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇన్ కమింగ్ ఇయర్స్లో అని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో మన నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందామండి. ఫర్ ఈచ్ పోస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ప్రిన్సిపల్ పోస్ట్ అండి. అకాడమిక్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండి. మీరు కనుక చూసుకుంటే 45% అగ్రిగేట్ ఉండాలా, ఆర్ బీఈడి ఆర్ ఈక్వలెంట్ టీచింగ్ డిగ్రీ కూడా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. మనం ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే persons holding analogous posts or posts of principals in central or state government autonomous organization, central state government in the pay band of rupees 15,600 to 39,100 with the grade pay of 7,600 అండి. నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ది మనం చూసుకుంటే కనుక ఆర్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ 15 in the band of 15,600 rupees and grade pay to 5,400 in the combined service of 5 years as PGT and 2 years as vice principal అండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ పర్సన్స్ హోల్డింగ్ పోస్ట్ ఆఫ్ పీజీటీస్ ఆర్ లెక్చరర్ ఇన్ సెంట్రల్ స్టేట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద పే బ్యాండ్ ఆఫ్ 9,300 to 34,800 విత్ గ్రేడ్ పే ఆఫ్ రూపీస్ 4,800
ఆర్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 8 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ ద అఫర్ సైడ్ గ్రేడ్ అండి. ఇది కనుక చూసుకుంటే వచ్చేసి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అయితే అప్లికేషన్ మాత్రం పక్కా ఉండాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ మనం చూద్దాం. మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలని అయితే అడిగారు. అండ్ బీఈడి ఈక్వలెంట్ టీచింగ్ డిగ్రీ ఉండాలని అడిగారు. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద వర్కింగ్ ఆన్ ది పోస్ట్ ఆఫ్ ది వైస్ ప్రిన్సిపల్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఆర్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఆన్ ది పోస్ట్ ఆఫ్ పీజీటీ ఆర్ లెక్చరర్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ అండ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ యాజ్ పీజీటీ ఆర్ లెక్చరర్ ఇన్ అండ్ టీజీటీ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 3 years షుడ్ బి వర్కింగ్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ ఆర్ లెక్చరర్ అండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ దీనికి కూడా కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ పీజీటీ అండి, నోట్ డౌన్ చేసుకోండి. మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% మార్క్స్ అండి. బీఈడి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ది అండ్ ఇంగ్లీష్ మీడియా పక్కా అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ టీజీటీ అండి, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ అగ్రిగేట్. బీఈడి ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఉండాలా. పాస్ ఇన్ టెట్ పేపర్ 2 బై సిబిఎస్ఈ ఆర్ అపేరింగ్ టెట్. ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియా అండి. సో ఇది మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. సో మీరు మాత్రం తప్పకుండా అప్లై చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ 3,479 వేకెన్సీస్ అనేటివి చాలా పెద్ద ఎత్తున వేకెన్సీస్ అండి. మీరు కనుక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేయాలని అనుకుంటే మాత్రం ఇది చాలా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు మిస్ చేసుకోవద్దు. నేను ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయవలసిందే కోరుతున్నాను. అండ్ లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రిసీవ్ అవుతుందండి. థ్యాంకింగ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.